ఈ నెల 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి 10 గంటలకు ఆ సమావేశం కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు, రైతు సంఘం అధ్యక్షుడు, రైతులు అందరం కలిసి ఇక్కడ 5 గంటల కల్లా బయలుదేరి నేరుగా పోతిరెడ్డిపాడు చేరుకొని అక్కడ అందరితో సమీక్షించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ను కూడా ఈరోజు ఆవిష్కరించి ఈరోజు పెద్దలు రూరల్ ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా దీని మీద రేపు 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ చెరో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించి రైతులు అందరూ దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కూడా సమీకరించి నెల్లూరు జిల్లా రైతాంగంతో కలిసి పోరాడి శాశ్వత ప్రాతిపదికన ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో ఎవరు కూడా మాకు నీరు చాలలేదు, నీరు లేక పంటలు వేసుకోలేకపోయినటువంటి మాట వినిపించకుండా జిల్లా రైతాంగానికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతని ఈరోజు వివరించి దీన్ని పెద్ద ఎత్తున జనాల్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ నెల 5వ తేదీ చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ఈరోజు మనం పిలుపునిచ్చాం. అందరం కూడా పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.